పబ్లిక్ నిన్ననేమో టాకీ టాకీ అని రైతు భరోసా పైసలు వల్లేదని మస్తు రందితోనుండే మా ముసలోడు. మరి ఇయ్యాల నన్ను ఏమన్నా వార్త పట్టుకత్తడో లేదో నుల్లా ఓపరైతే చూద్దాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? పిల్లగా నడువురా. అరే యాళ్ళ పొద్దుగాల పోదాం రా అంటే నన్ను నడింతలే ముడ్డు తిప్పుకుంటా బయటివి అన్ని తీర తెస్తారా బువ్వ గంజు కూర గంజు మళ్ళీ ఆడికి పోయిన తర్వాత మళ్ళీ తిప్పాలవుతుంది. మరి కచ్చలు ఎత్తారా పొయ్యి కిందికి దొరుకుతాయా? దా ఆగో ఎల్లి మళ్ళీ కలిసినట్టు ఇద్దరు కలిసి గా గిన్నెలు గిలాసాలు పట్టుకొని పోతున్నారు. ఏటే ఓ తాత? లస్కా మనం ఊళ్ళో అందరికి చెప్పినావా లింగు లింగు అని మన ఇద్దరమే పోదామా? ఊళ్ళో చాలా మంది ఉన్నారు అత్తలాట. అందరు అత్తలాటనా? అట్లా అయితే ఇవాళ ఎత్తలనే చేసి సర్కార్ దిగి రావాలి. వచ్చేతాడు చేయాలి రాయించను గింత అన్యాయం ఉంటుందా? గింత గింత మోసం ఉంటుందిరా. మనం మనం ఏంది ఇగచ్చే 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 అని ఊరిచ్చి ఊరిచ్చి ఉత్త చేతిలో చేత పెట్టి గింత గింత అపకీర్తుంటుందా? ఎత్తలనే చేసి చేయాలరా. గీ ముసలోనికి తలకాయ తిక్క గిట్లనా ఏంది? తాడో పేడో తేల్చుకోవాలి అని తపాలాలు పట్టుకొని పోతున్నాడు. ఓ పెద్ద మనిషి ముచ్చటేందో నాకు చెప్పుతావా లేదా? ఓ తాత మీ మనవరాలు పిలుస్తాను కదా. ఇదో ఇచ్చిరా రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదన్నట్టు ఇది ఏమైనా నాకు గోసి పట్టుకొని తిరుగుతాట. దీని అలక తక్కువ మొక్కలు చెప్పు. ఏందే చెప్పు. నువ్వు కూడా మన వ్యవసాయ మంత్రి సార్ ఇంటికి ఏంది గా గిన్నెలు గిలాసాలు పట్టుకొని మన వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ ఇంటికి పోతున్నావా? ఎందుకు? నిన్న మొన్నటి సంధి రైతు భరోసా ఇగిత్తివి మీ ఫోన్లలో టింగు 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 అని మోగితే ఇక చూసుకోర్రి అని ఊరిచ్చి ఊరిచ్చి ఉత్త చేతుల పెట్టిరా. అందుకే మన వ్యవసాయ మంత్రి సార్ ఇంటి ముంగట వంట వార్పు చేసినందుకు పోతాను. మా రైతు భరోసా పైసలు పడేదాకా ఆయన్నే వండుకుంటాం తింటాం వాళ్ళ వాకిత్తనే పంటాం. 2 ఎకరాల లోపున్న కొంతమంది రైతులకు పడ్డాయటగా అదే రైతు భరోసా పైసలు. కొంతమంది రైతులకే పడ్డాయి అని అంటే మరి మేమేం పాపం చేసినాం చెప్పు? 2 ఎకరాల లోపు రైతులందరికీ రైతు భరోసా చేస్తామని చెప్పినప్పుడు 20 గుంటలున్న మరి నేనేం పాపం చేసిన నాకు వేయద్దా రైతు భరోసా పైసలు? కొందరికి కేసుడేంది కొందరికి అయ్యకపోవుడేంది. అందుకే ఊళ్ళో దండంతా కదిలాం పారలాస్కేపా. అరే నీ అవ్వ విడతల వారిగా ఏత్తరు కావచ్చు దియ్యరా అదే. మార్చి 31 దాకా ఏత్తనే ఉంటామని చెప్పిండ్రు అదే. మీకు కూడా ఇయ్యాల రేపు పడతాయి కావచ్చు. ఇయ్యాల రేపు అని ఏడాది ఎదురు చూసినాం. ఇక మేము ఓపిక పట్టలేము. అందుకే దండంతా కదిలినాం. బేంకోళ్ళాట ఎవరో అప్పు తీసుకున్నామే ఇంటి ముంగట పైసలు వసూలు చేసేందుకు వంట వార్పు మొదలు పెట్టిరాట. వాళ్ళే మాకు ఆదర్శం. అందుకే మేము కూడా మాకు మాట ఇచ్చిన లీడర్ల ఇండ్ల ముంగట్ల వంట వార్పు మొదలు పెడతాం. అవును నిజమేనే తాత. జనగాం జిల్లా పెద్ద తండాల ఒక్క 61,000 రూపాయలు బ్యాంకులు అప్పు తీసుకొని కడతలేదని బ్యాంక్ అధికారులు వచ్చి అక్కింటి ముంగట వంట వార్పు కార్యం చేసిండ్లు. మీరు కూడా గట్టనే చేసేటందుకు పోతున్నారా ఏంది? అవును ఆయన బ్యాంకులదైనా ఏం పద్ధతి అన్నట్టు పిల్ల. మరి కోట్ల రూపాయలు అప్పు తీసుకొని అవి గట్టక ఎగగొచ్చి దేశాలు ఇడిచిపెట్టిపోయిన పెద్ద పెద్దల ఇండ్ల ముంగట గిట్లనే వంట వార్పు చేస్తాలా? అంత దమ్మున్నదా ఈ బ్యాంకులకు? ఎవరికైనా మా పేదోళ్ళు అంటే పెద్ద అలక తక్కువ అయిపోతాను. అందుకే ఎవరిని ఇడిచిపెట్టేది లేదు. అట్లనే మాకు మాట ఇచ్చి ఆ మాటలు నిలబెట్టుకొని సర్కారుల ముంగట కూడా మేము ఇంత వంట వార్పు చేసేందుకే పోతాను. నీ అవ్వ వాళ్ళెవలో చేసిండ్లని మీరు కూడా గట్లనే లీడర్ల ఇండ్ల ముంగట చేద్దామంటే పోలీసారు లూకుంటారా అనే తీసుకుపోయి లోపడేస్తారు. ఎరగనా నీకు? ఎంతమంది నన్ను లోపడేస్తారా పోలీసు సార్లు? ఇంకో ముచ్చట ఇగో ఆయన్ని పెళ్లికి తులం బంగారం ఇస్తానని చెప్పిన మంత్రి సార్ ఎవరో ఆయన ఇంటి ముంగట కూడా మీ ఆడపిల్లగాళ్ళు అందరు పోయి వంట వార్పు మొదలు పెట్టిర్రి. అట్లనే బతుకమ్మ పండగకు చీరలు ఇస్తా అని చెప్పిన సీతక్క ఇంటి ముంగట కూడా ఆడోళ్ళందరూ పోయి వంట వార్పు మొదలు పెట్టాలి. ఇట్లా ఏ మంత్రి ఏమేమి ఇస్తామని చెప్పి మాట తప్పిల్లో వాళ్ళందరి ఇంట్లో ముంగట జనాలందరూ పోయి వంట వార్పు మొదలు పెట్టాలి. అంతేకాకుండా ముఖ్యమంత్రి సార్ ఇంటి ముంగట వంట వార్పు మొదలు పెట్టాలి. అందరం వాకం పోయి ఇలా నలుగురి కదులూరి అందరూ. వామ్మో నీ మాటలు వింటుంటే నాకు కూడా మీతో కలిసి నడవాలనిపిస్తున్నది. నువ్వు పోతే పోగాని నేనైతే రానే తాత. వచ్చిందనుకో నా కొలువు పోతుంది. ఉండుర్రి ఎవరింత వాళ్ళు అట్లనే ఉండుర్రి. మీరు అట్లా ఉంటారు కాబట్టి సర్కారుకు మన గోడేందో తెలుస్తలేదు. అందుకని నేను ముంగడ పడ్డా. వెనకనికనే ఉంటాను నడు. ఏంది మీ పొలకు చెప్పేస్తావా? ఇది పోలీస్ సార్లు వచ్చి తీసుకుపోయి లోపడేస్తారు అనగానే నీకు టర్రమని నాదిరా. పోతే పోయి నేను ఒక్కని పోనా? అరే ఎకరానికి 12,000 రూపాయల రైతు భరోసా చేస్తా అన్నాడు. నాకున్న 20 గుంటల ముఖానికి కనీసం ఒక 20 రూపాయలు అన్నాడు రైతు భరోసా. అవి అసలు చేసేదాకా మంత్రులు ఎమ్మెల్యేలు మొత్తం ముఖ్యమంత్రి సార్ వాకితనం వండుకొని తింటా. నేను ఊకుంటానా? ఊకోను. చూసిండ్రా అనుల్లా కొందరికి రైతు భరోసా వాడి కొందరికి వడకపోయే వరకు ఊళ్ళ పొంటి చాలా మంది రైతులు ఆగమాగమవుతున్నారట పాపం.
మరి సర్కారు వాళ్ళు అందరికి అయ్యకుండా గిట్లనే జరుపుకుంటా పోతే మా తాత కదా మంత్రుల ఇంటి ముంగటి పోయినట్టు రేపు రేపు రైతు భరోసా రాని రైతులందరూ దండు కట్టి గదే పని చేస్తారు కావచ్చు. ఏం గ్యారంటీలో ఏం లీడర్లో పోన్రి పూటకో మాట చెప్పుకుంటా ఓట్లేసిన జనాలనైతే ఆగమాగం చేస్తున్నారు.